సుఖప్రసవం జరిగే అవకాశం లేదు అనుకున్నప్పుడు తల్లి బిడ్డను ప్రమాదంలోకి నెట్టకుండా ఉండేందుకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో డాక్టర్లు వీలైనంత వరకు సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే నిజంగా అవసరమైనప్పుడు మాత్రం తప్పనిసరి. ఎలాంటి సందర్భాలలో నిజంగా అవసరమో, ఎలాంటి పరిస్థితులు సిజేరియన్కు దారితీస్తాయో ముందుగా తెలుసుకుందాం. అందరూ సహజ ప్రసవం జరగాలనే కోరుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో మాత్రం తల్లి బిడ్డల క్షేమం దృష్ట్యా సిజేరియన్ తప్పనిసరి అవుతుంది. కాన్పు నొప్పులు మొదలై ఆగిపోయినప్పుడు సిజేరియన్కు మొగ్గు చూపటం అన్నది సర్వసాధారణంగా జరిగేది. నొప్పులు పడుతున్నా కండరాలు వ్యాకోచించకపోతే డాక్టర్లు తగిన నిర్ణయం తీసుకోక తప్పదు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకోవటంలో అసాధారణమైన తేడా కనపడినప్పుడు కూడా డాక్టర్లు సిజేరియన్ వైపు మొగ్గు చూపుతారు. ప్రసవం జరగాల్సిన దిశకు శిశువు అడ్డం తిరిగినప్పుడు, ఒకరికంటే ఎక్కువ మంది శిశువులు ఉండి కదలిక సానుకూలంగా లేనప్పుడు, శిశువు కంటే ముందే బొడ్డుతాడు కిందకి జారుతున్నప్పుడు సిజేరియన్ అవసరమవుతుంది. గర్భిణికి గుండె సంబంధమైన లేదా మెదడు సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేయక తప్పదు. శిశువుకు హైడ్రోసెఫలస్ లాంటి జబ్బు వలన తల పెద్దదిగా ఉన్నప్పుడు కూడా సిజేరియన్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది ఖచ్చితంగా ఫలానా రోజు కనాలని పట్టుబట్టి మరీ సిజేరియన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే డాక్టర్లు ఇది మంచి పద్ధతి కాదని నిరుత్సాహపరుస్తూనే ఉంటారు. కొంతమంది సహజ ప్రసవానికి భయపడి కనీసం తొలి కాన్పైన సిజేరియన్ కావాలని కోరుకోవటం కూడా చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఆ లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు బేబీ హార్ట్ బీట్ తట్టుకోలేకపోవటము, అలా ఉన్నప్పుడు ఆర్ బేబీ అడ్డంగా తిరగటం, అంటే హెడ్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడే మనకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ హెడ్ డౌన్ పొజిషన్ కాకుండా బేబీ తల కిందలుగా, అంటే హెడ్ అప్ ఉండి లెగ్స్ కిందకు ఉండటం రీచ్ పొజిషన్ అంటాం. ఇలాంటప్పుడు మనం సిజేరియన్ సెక్షనే చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో నార్మల్ డెలివరీ చేయటం వల్ల బేబీకి కొంచెం ఎక్కువ ప్రమాదం ఉంటుంది. బేబీ సరైన ఎదుగుదల సరిగా లేదు యూట్రస్లో అన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు డాప్లెట్ స్టడీస్ చేస్తామంటే బ్లడ్ సప్లై ఎలా ఉంది అనే దానిని చూస్తాం. ఒకవేళ బ్లడ్ సప్లై సరిగ్గా లేదు అన్నప్పుడు అలాంటి బేబీస్ ఎలాగూ లేబర్ స్ట్రెస్ని తట్టుకోలేవు. కాబట్టి ఇలాంటి కేసెస్లో కూడా మనము సిజేరియన్ చేసి బేబీని బయటికి డెలివరీ చేయటం వల్ల బేబీకి స్ట్రెస్ అనేది తగ్గించగలుగుతాము. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిజేరియన్ సెక్షన్ చేయబడుతుంది. ఒక్కొక్కసారి బేబీ డెలివరీ అవ్వకంటే ముందే మాయ సపరేట్ అవ్వడం, దానిని అబ్రప్షన్ ప్లాసెంటా అంటాం అన్నమాట. ఇలాంటి కేసెస్లో ఏదైతే మదర్కి ఫీటస్కి బేబీకి రెండింటికి హాని జరగబోతుంది అన్నప్పుడు, అలాంటప్పుడు మనము తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనము సిజేరియన్ చేయాల్సిన అవసరం పడుతుంది. అదేవిధంగా మదర్కి ఎక్కువ బీపీ ప్రాబ్లం ఉండి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, దాన్ని హెల్ప్ సిండ్రోమ్ అంటాము. ఆర్ మదర్కి ఎక్కువ బీపీ ఉండటం వల్ల ఫిట్ త్రో చేయటము, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎంత తొందరగా మదర్ని డెలివరీ చేయగలుగుతామో అంత తొందరగా అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తొందరగా మనము సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎప్పుడైనా మనము నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్న సమయంలో ఎప్పుడైనా హార్ట్ బీట్ బాగా డ్రాప్ అయిపోవటము, ఆర్ బేబీ మోషన్ పాస్ చేయటం, అది కూడా రెండు రకాలుగా ఉంటుంది. థిన్ ఎంఎస్ఎల్, థిక్ ఎంఎస్ఎల్ అంటాము. అనే సిచ్యువేషన్లో మనం సిజేరియన్ చేసి డెలివరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా మాయ పైకుండి బేబీ కిందకుంటుంది యూట్రస్లో. అలాంటప్పుడు ఒకవేళ మాయ కిందకుండి బేబీ పైకి ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ప్లాసెంటా ప్రీవి అనే కండిషన్లో నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటప్పుడు మనం ఓన్లీ సిజేరియన్ సెక్షనే చేయబడుతూ ఉంటుంది. సిజేరియన్ అవసరమా లేదా అనేది ముందుగా నిర్ణయించడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కాన్పు సమయంలో డాక్టరే తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ముందుగా నిర్ణయం జరిగిపోతుంది. తల్లి బిడ్డలకు ఇది సురక్షితమే అయినా పెద్ద సర్జరీ కాబట్టి తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు. మత్తు ఇవ్వటం వలన నొప్పి తెలిసే అవకాశం లేదు. శిశువును బయటకు తీసిన తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి తల్లికి వెంటనే చూపటమా లేదా అనేది నిర్ణయిస్తారు. సిజేరియన్ పూర్తి కావటానికి సగటున 30 గంట నుంచి గంట వరకు పట్టవచ్చు. ఒకవేళ సిజేరియన్ చేయాలన్నది అత్యవసర నిర్ణయం అయితే ఈ సమయం కొంత తగ్గుతుంది. శిశువు ఊపిరి పీల్చటం ఇబ్బందిగా మారినా, గుండె కొట్టుకోవడం స్థిరంగా లేకపోయినా ఈ వేగం తప్పనిసరి అవుతుంది. అన్ని రకాల పెద్ద ఆపరేషన్ల తరహాలోనే సిజేరియన్లోనూ కొన్ని రిస్కులు ఉంటాయి. శిశువుకు కొద్ది రోజుల పాటు వేగంగా ఊపిరి పీల్చే అవసరం రావచ్చు. తల్లికి గర్భసంచి అంచులకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. కాన్పు సమయంలోనూ ఆ తర్వాత కూడా ఎక్కువగా రక్తస్రావం జరగవచ్చు. ఒక్కోసారి అనెస్థీషియా ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఒకసారి సిజేరియన్ చేసుకుంటే ఆ తర్వాత కాన్పులో దాని ప్రభావం ప్రతికూలంగా కనిపించవచ్చు.
ఈ సిజేరియన్ సెక్షన్ అనేది ఆపరేషన్, దీనికి మనము జనరల్గా రీజనల్ అనెస్థీషియా ఇస్తాము. అంటే వెనకాల మనకి వెన్నుపూసలో ఇంజెక్షన్, అండ్ ఇది చాలా సేఫ్. ఇది జనరల్ అనెస్థీషియా కంటే మనం రీజనల్ అనెస్థీషియా ఇవ్వటమే మదర్కి సేఫ్ కాబట్టి, అండ్ బిడ్డకు కూడా సేఫ్. ఓన్లీ చాలా కొద్ది కండిషన్లో, ఏదైతే మదర్ కండిషన్ అంత బాగులేనప్పుడు, అలాంటప్పుడు ఆర్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడే మదర్లో, అలాంటి కేసెస్లో మనం జనరల్ అనెస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి రీజనల్ అనెస్థీషియానే బెటర్. వెన్నుపూసలో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ బ్యాక్ ఏక్ అని అనుకుంటారు, కానీ అది ఇట్స్ అ మిత్, అది తప్పనమాట. బ్యాక్ ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్స్ రావు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంత సాధ్యం అవుతే అంత నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయడము ఎంతైనా మంచిది. ఒకవేళ ఎవరికైనా ఫస్ట్ సిజేరియన్ చేయాల్సి వచ్చిన అవసరం పడి చేసి ఉంటే సెకండ్ టైం కూడా మనము 3 years గ్యాప్ ఇవ్వగలిగితే నార్మల్ లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిని మనము వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటాము, వీ బ్యాక్ అంటాము. ఇలాంటివి మనము నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 9 నెలలు పడ్డాక పేషెంట్కి అది సూట్ అవుతుందా లేదా ఏంటి అనేది కొన్ని కండిషన్స్ని మనం స్టడీ చేసి ఆ పేషెంట్కి సూటబుల్గా ఉంది నార్మల్ డెలివరీకి అన్నప్పుడు అలాంటి పేషెంట్కి మనము నార్మల్ పెయిన్స్ రాగలిగితే డేట్ వరకు చూసి నార్మల్ డెలివరీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి వీ బ్యాక్ అనేది అయితే అంటామో, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్, ఇలాంటి కేసెస్ని మనం డీల్ చేయాలి అంటే రౌండ్ ద క్లాక్ అనెస్థెటిస్ట్, పీడియాట్రిషియన్స్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ ఉండే ఇన్స్టిట్యూట్లో అయితేనే వీలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా బేబీ హార్ట్ బీట్లో ప్రాబ్లం కానీ స్కార్లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వితిన్ 15 minutesలో పేషెంట్ని షిఫ్ట్ చేసి సిజేరియన్ సెక్షన్ చేసే అంత ఫెసిలిటీస్ ఉన్న సిచ్యువేషన్ ఆ ప్లేస్లో అయితేనే ఇలాంటి కేసెస్ని మనం డీల్ చేయడానికి వీలవుతుంది. మామూలు కాన్పు అనుకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా సిజేరియన్కు సైతం సిద్ధంగా ఉండాలి. అందుకే అనెస్థీషియా సంబంధమైన పరీక్షలు చేస్తారు. కొన్ని రక్త పరీక్షలు కూడా చేసి హిమోగ్లోబిన్ స్థాయి తెలుసుకుంటారు. చాలా సందర్భాల్లో పొత్తి కడుపు ప్రాంతంలో మాత్రమే దేహం మొద్దుబారేలా అనెస్థీషియా ఇస్తారు. దీని వలన బిడ్డని బయటికి తీయగానే చూడటానికి, ముట్టుకోవటానికి వీలుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూర్తి మత్తు అవసరమవుతుంది. పొత్తి కడుపు మీద అడ్డంగా కోసి గర్భాశయంలోని శిశువును బయటకు తీస్తారు. నోరు, ముక్కు నుంచి స్రావాలు శుభ్రం చేసి ఉమ్మనీరు తొలగిస్తారు. ఆ తర్వాత కుట్లు వేస్తారు. సిజేరియన్ అయిన వాళ్లను 4-5 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుతారు. అనెస్థీషియా ప్రభావం తగ్గాక ద్రవాహారం తీసుకోవచ్చు. కాస్త సౌకర్యంగా అనిపించగానే శిశువుకు పాలు ఇవ్వమని సలహా ఇస్తారు. వ్యాక్సినేషన్ లాంటి జాగ్రత్తలు చెప్పాక ఇంటికి పంపుతారు. కొన్ని వారాల పాటు బరువులు ఎత్తకపోవటం, అవసరమైన వస్తువులన్నీ అందుబాటు దూరంలో ఉంచుకోవటం, సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోవటం అవసరం. పాలిచ్చే తల్లులకు ఇబ్బంది లేకుండా నొప్పి నివారణ మందులు మాత్రమే వాడాలి. సిజేరియన్ జరిగిన 6 వారాల వరకు సెక్స్ జోలికి వెళ్లకూడదు. కొన్ని వారాల పాటు వాహనాలు కూడా నడపరాదు. సర్జరీ జరిగిన చోట ఇన్ఫెక్షన్ ఆనవాళ్లు కనబడినా, రక్తస్రావం జరుగుతున్నా, నొప్పి బాగా ఎక్కువగా ఉన్నా వైద్యుల్ని సంప్రదించాలి. ఈ మధ్య కాలంలో సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత 3 గంటల్లోనే పేషెంట్కి లిక్విడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 గంటల్లో లేచి కొద్దిగా ఒక 2-3 స్టెప్స్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే యూరిన్ ప్యాసేజ్కి మనము పైప్ వేస్తాము, అది కూడా తొందరగా 12 hours తీసేయడానికి వీలవుతుంది. సెకండ్ డేనే మనం ప్యాడ్ తీసేసి డ్రెస్సింగ్ చేసేసి అండ్ దాన్ని ఓపెన్ పెట్టడం వల్ల తొందరగా వూండ్ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సిజేరియన్ అయిన తర్వాత స్నానం చేయకూడదు, కదలకూడదు, నడవకూడదు అనే అపోహలు చాలా ఉన్నాయి. అవన్నీ తప్పండి. సిజేరియన్ అయిన తర్వాత కూడా పెయిన్ రిలీఫ్ మంచిగా ఉన్నప్పుడు పేషెంట్ ఎంత తొందరగా లేచి నడిస్తే అంత బెటర్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సూచర్ మెటీరియల్స్ చాలా ఇంప్రూవ్ అయినందుకు సూచర్కి ఏమీ ఎఫెక్ట్ లేవు. పోస్ట్ సిజేరియన్ ఇది తినకూడదు, పెరుగు తినకూడదు, పప్పులు తినకూడదు, దీనివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అని అనుకుంటారు. కానీ మన డైట్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. పోస్ట్ డెలివరీ కూడా ఆ ఏరియాని క్లీన్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే స్నానం చేయాలి, దాని మీద సోప్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని దానికి సపరేట్ అయిన ఒక క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకొని పౌడర్ వేసుకోవటము. ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అంత బ్యాక్టీరియా ఆ ఏరియాలో తక్కువ ఉండి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ అదేవిధంగా సిజేరియన్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్ చేయకూడదు, బరువులు ఎత్తకూడదు అనుకుంటారు. కానీ ఇవన్నీ ఓన్లీ 6 weeks వరకే పరిమితం. ఎక్సర్సైజెస్ అవన్నీ అంటే రిగరస్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో, యోగా, అబ్డామినల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మీరు 6 weeks to 3 months తర్వాత చేయడం మంచిది. సిజేరియన్ సెక్షన్ వల్ల ఎవరు లావ్ అవ్వరు అన్లెస్ వాళ్ళు
సిజేరియన్ అయిపోయింది అని చెప్పేసి ఎక్కువగా రెస్ట్ తీసుకోవటము, అసలు పని చేయకపోవటము, ఇవన్నీ చేసినప్పుడే పేషెంట్ అనేది తను సిజేరియన్ తర్వాత లావ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వితిన్ 1 hour ఆఫ్ బర్త్ సిజేరియన్ అయిన వాళ్ళు కూడా పడుకోబెట్టి కూడా బేబీకి ఫీడ్ ఇవ్వాలి. ఇలా చేసినప్పుడే ఫీడింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఒక 3 days వరకు అసలు బేబీని ఫీడ్ ఇవ్వకుండా 4th day ఫీడ్ ఇవ్వాలి అని ట్రై చేసినప్పుడు ఫీడ్ రాదు. సో ఇలాంటప్పుడే మనము ఎవరైనా ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని పేషెంట్కి వితిన్ 1 hourలోనే ఫీడ్ ఇవ్వాలి. అండ్ తరచుగా ఎవ్రీ 3 to 4 hours కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలి. ఇలా చేసినప్పుడే మనకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది.